తెలుగుదేశం ప్రభుత్వంలో ఎంత అన్యాయం జరిగిందంటే అది నాకొక్కనికే తెలుసు అని చెప్పేసి కూడా నేను ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను 2009 నుంచి 2014 వరకు ఎమ్మెల్యేగా ఉండి తర్వాత నా స్థానాన్ని ముఖ్యమంత్రి గారి బావమరిది బాలయ్య గారికి ఇచ్చేసి నన్ను రోడ్డు పాలు చేసిన అనుభవాన్ని మీ ముందు నేను గుర్తు చేయాలని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. 4.25 సంవత్సరం అయింది. కనీసం నేను నా యొక్క సీట్ను త్యాగం చేశాను. నాకు ఏమాత్రం కూడా ఆ పార్టీలో గౌరవం లేని దానివలన నేను వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరడం జరిగింది. ఇంకా అదే విధంగా నా ఒక్కనికే ఈ విధంగా జరిగిందంటే ఇంకా రాష్ట్రంలో ఉన్నటువంటి మైనార్టీ సోదరులందరికీ కూడా ఏ విధంగా అవమానాలు జరిగినాయి, మైనార్టీలను ఏ విధంగా అణగదొక్కారు అని చెప్పే విషయాన్ని కూడా మీకు అందరికీ తెలుసు. ఎందుకంటే మేము స్టేజ్ మీద మాట్లాడే వాళ్ళకంటే కూడా మీరు మాకంటే కూడా పొద్దున్నే లేస్తేనే పేపర్ చూస్తారు, సాయంత్రం అయితేనే టీవీలు చూస్తారు. కాబట్టి రాష్ట్రంలో మొత్తం ఏం జరుగుతూ ఉంది, దేశంలో ఏం జరుగుతూ ఉంది అనే విషయాలన్నింటినీ కూడా మీరు కూలంకుషంగా తెలుసుకుంటుంటారు. ఇంకా ముఖ్యంగా మీకు అందరికీ తెలుసు, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 4.25 సంవత్సరం వరకు కనీసం మైనార్టీ మంత్రి లేని ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వమే అని చెప్పేసి నేను మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే మైనార్టీలకు ముఖ్యంగా 4 కార్పొరేషన్లు ఉన్నాయి. ఒకటి వక్ఫ్ బోర్డు, రెండవది మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషను, మూడవది హజ్ కమిటీ, 4వది ఉర్దూ అకాడమీ. ఈ 4టికి సంబంధించినటువంటి వ్యక్తి మినిస్టర్గా ఉండాలంటే ఆయన కనీసం ఉర్దూలో బాగా చదువుకునే వ్యక్తి ఉండాలా, లేదా మైనార్టీకి సంబంధించిన వ్యక్తి ఉండాలా. అది లేకుండా వేరే వాళ్ళకి పెట్టి ఎంత ఇబ్బంది చేసినారో మీకు అందరికీ కూడా తెలుసు. కనీసం మైనార్టీకి మంత్రి పదవి కూడా లేకుండా ఇప్పుడు ఏదో ఎలక్షన్స్ వచ్చాయని చెప్పేసి మొన్న కొత్తగా క్యాబినెట్లోకి ఫారూక్ గారిని తీసుకోవడం జరిగింది. వాళ్ళు ఈ 2-3 నెలల్లో మైనార్టీలకు ఏమీ చేయలేరు, మైనార్టీలకు చేసింది ఏమీ లేదని చెప్పేసి కూడా మీకు అందరికీ నేను మనవి చేస్తున్నాను. ఇంకా అదేవిధంగా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మైనార్టీలకు 4% రిజర్వేషన్ పెట్టి ఈరోజు 100 మందిలో 4కి మనం ఏ ఉద్యోగాలు తీసుకున్నా కూడా మైనార్టీ సోదరులకు ఉద్యోగాలు వస్తున్నాయంటే ఆ ఘనత వైఎస్ఆర్ గారికి దక్కిందని చెప్పేసి కూడా నేను మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఇంకా అదేవిధంగా మైనార్టీలకు సంబంధించిన అనేక విషయాల్లో చాలామందికి ఇబ్బందులు పెడుతూ ఏ ఒక్క వక్ఫ్ బోర్డు మీటింగ్లు కానీ లేదా జిల్లాల్లో ఉండే వక్ఫ్ బోర్డు కమిటీలు కానీ ఇవన్నీ కూడా ఏవి చేయలేదు. ఇంకా అదేవిధంగా ప్రత్యేక హోదా అన్నారు. ప్రత్యేక హోదా గురించి మీకు అందరికీ రోజు చూస్తున్నారు, అన్నగారు వస్తున్నారు. కాబట్టి నేను నా యొక్క సమావేశాన్ని నేను ముగింపు చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ అన్నగారిని స్వాగతం సుస్వాగతం పలుకుతూ అన్నగారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను.